భారత సైన్యానికి ఇప్పుడు మరింత శక్తి తోడవబోతోంది. 3 అత్యాధునిక A464E అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్లు భారత ఆర్మీ ఏవియేషన్ కార్డ్స్లో చేరడంతో ఇప్పుడు సైన్యానికి మరింత బలం చేకూర్చినట్లయింది. ఇప్పటి వరకు ఈ అపాచీ హెలికాప్టర్లు భారత వైమానిక దళం మాత్రమే వాడుతుండగా ఇప్పుడు తొలిసారిగా భారత సైన్యం కూడా వీటిని సొంతం చేసుకుంది. ఈ పరిణామం భారత రక్షణ సామర్థ్యాలకు గణనీయమైన బలాన్ని చేకూరుస్తుంది. భూసేన దాడులకు రక్షణకు అపాచీలు ఎంతగానో ఉపయోగపడతాయి. A464E అపాచీ హెలికాప్టర్లను ఆకాశంలోని ట్యాంకులు అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత అధునాతన విధ్వంసకరమైన అటాక్ హెలికాప్టర్లలో ఒకటి. వీటిని అమెరికాలోని బోయింగ్ సంస్థ తయారు చేస్తుంది. అపాచీ హెలికాప్టర్ల ముఖ్యమైన లక్షణాలు, వాటి ప్రత్యేకత ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హెలికాప్టర్లు హెల్ఫైర్ క్షిపణులు, రాకెట్లు, 30mm గన్తో సహా అనేక ఆయుధాలను మోయగలవు. ట్యాంకులు, శత్రు స్థావరాలు, కవచ వాహనాలను ధ్వంసం చేయడంలో ఇవి దిట్ట. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇవి తమ లక్ష్యాలను ఛేదించగలవు. థర్మల్ ఇమేజింగ్, నైట్ విజన్ వంటి అధునాతన సెన్సార్లతో ఇవి పనిచేస్తాయి. అయితే శత్రువులకు అందనంత దూరం నుంచే అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది. కేవలం దాడి చేయడమే కాకుండా శత్రు కదలికలను గుర్తించి సమాచారం సేకరించడంలోనూ అపాచీలు చాలా శక్తివంతమైనవి కూడా. ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఇవి భూసేనలతో సమర్థవంతంగా సమన్వయం చేసుకోగలవు. ఇప్పటి వరకు అటాక్ హెలికాప్టర్లు ప్రధానంగా వైమానిక దళం పరిధిలో ఉండేవి. కానీ భూసేనకు తమ సొంత అటాక్ హెలికాప్టర్లు ఉండడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. దీనివల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. భూమిపై పోరాడే సైనికులను వెంటనే సమర్థవంతమైన వైమానిక మద్దతు అందించడానికి అపాచీలు ఉపయోగపడతాయి. అత్యవసర పరిస్థితుల్లో వేచి చూడకుండా నేరుగా సహాయం అందించగలుగుతారు. భారత సైన్యం ఇప్పుడు తమ సొంత దాడి హెలికాప్టర్లను నియంత్రించగలదు. వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆధునిక యుద్ధాల్లో భూసేనకు వైమానిక మద్దతు చాలా అవసరం. అపాచీల రాక ఈ లోటును తీరుస్తుంది. ఈ 3 అపాచీ హెలికాప్టర్ల చేరికతో భారత సైన్యం పోరాట సామర్థ్యం అనేక విధాలుగా పదును తేలుతుంది. సరిహద్దుల్లో ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్తోనూ, వాస్తవ దీన రేఖ వెంబడి చైనాతోనూ ఏదైనా ఘర్షణ తలెత్తితే అపాచీలు కీలక పాత్ర పోషిస్తాయి. శత్రు ట్యాంకులు, బంకర్లు, సైనికుల కదలికలను ఇవి సులభంగా అడ్డుకోగలవు. ఇక భారతదేశానికి ఉత్తర సరిహద్దుల్లో పర్వత ప్రాంతాలు అధికం. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో కూడా అపాచీలు సమర్థవంతంగా పనిచేయగలవు. శత్రువుల కదలికలను గుర్తించి ఖచ్చితత్వంతో దాడి చేయగలవు. ఇది హిమాలయ సరిహద్దులో మన సైన్యానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. అపాచీల ప్రవేశం మన శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక పంపుతుంది. భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోందని, ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఇది స్పష్టం చేస్తుంది. అపాచీలు భూసేనతో కలిసి సమర్థవంతంగా పనిచేస్తాయి. భూమిపై సైనికులు ముందుకు వెళ్తున్నప్పుడు వైమానిక మద్దతు అందిస్తూ శత్రు దాడుల నుండి రక్షించడంలో ఇవి కీలకం. ఉదాహరణకు శత్రువుల ట్యాంకుల కదలికలను అపాచీలు అడ్డుకుంటే మన ట్యాంకులు సురక్షితంగా ముందుకు వెళ్ళగలవు. అపాచీ హెలికాప్టర్లు ట్యాంక్ కిల్లర్స్ గా ప్రసిద్ధి చెందాయి. వాటిలోని హెల్ఫైర్ క్షిపణులు శత్రు ట్యాంకులను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఇది శత్రు కవచ బలగాలకు పెద్ద సవాల్గా మారుతుంది. ప్రస్తుతం 3 అపాచీలు చేరగా భారత సైన్యం మొత్తం 6 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 6 హెలికాప్టర్లు రాజస్థాన్లోని జోధ్పూర్ కేంద్రంగా పనిచేసే మొదటి అపాచీ స్క్వాడ్రన్గా ఏర్పడతాయి. భవిష్యత్తులో మరిన్ని అపాచీలు భారత సైన్యంలో చేరే అవకాశం ఉంది. ఇది భారత సైన్యం ఏవియేషన్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా అపాచీల ప్రవేశం భారత సైనిక సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. భూసేనకు సొంతంగా అధునాతన అటాక్ హెలికాప్టర్లు ఉండడం వ్యూహాత్మక పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది భారత రక్షణ వ్యవస్థకు కొత్త శక్తిని, ఆధునికతను జోడిస్తుంది. భారతదేశం తన సరిహద్దులను మరింత పటిష్టం చేసుకోవడంలో ఇది ఒక కీలక అడుగానే చెప్పాలి. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.